డేకి స్వాగతం. వెల్కమ్ టు వీకెండ్ విత్ మాదిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పత్రికలు చదివినా కొంతవరకు వార్తా కాలుష్యము లేదా వార్తా దుర్గంధము, అసత్య వార్తలు అనేవి సృష్టించబడినటువంటి వార్తలు, వార్తా కథనాలు మనకి కూడా ఆ అవలక్షణం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇక నుంచి వీకెండ్ విత్ మాదిరెడ్డి ప్రోగ్రామ్ లో కేవలం ఆంగ్ల పత్రికలు మాత్రమే తీసుకుంటాం జరుగుతుంది. మిత్రులారా, ఈ మార్పును మీరు గమనించండి. ఇక ఈ ప్రధానంగా ఈ వారంలో జరిగినటువంటి అంశాలను కానీ తీసుకుంటే, కోల్కతా డాక్టర్ యొక్క గ్యాంగ్ రేపు, ఆ తదనంతర పరిణామాలు నేటికి చల్లారలేదు. అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఆ సంఘటన నుంచి రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి తప్ప, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదేదో అత్యాచారాలకు నిలయమైపోయినట్లుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసింది అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దేశం మొత్తం కూడా గణాంకాలు తెలుస్తుంటే విస్తుపోవటం మనం అంతా అయింది. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లల రక్షణ విషయంలో హైయెస్ట్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఘోరాల ఆడపిల్లలకు సంబంధించినటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో అధమ స్థానంలో ఉంది. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా సరే పెట్టి ఏ రకంగా ఉన్నత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచగలిగారు అనేది చాలా సుస్పష్టంగా ఇప్పుడు జాతికి తెలిసింది. కోల్కతా సంఘటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్సీఆర్బి యొక్క గణాంకాలు బయటకు రావటం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలు సురక్షితంగా ఉన్న సత్యం వెలుగులోకి చూసింది. కానీ నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం అబలలపై వేధింపులు ఉన్నట్టుగా, మహిళలకు గౌరవం లేనట్టుగా, మరి కూటమి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసినటువంటి విమర్శలన్నీ కూడా తప్పులు, యథార్థాలు కావనేటటువంటి విషయం బయటకు వచ్చింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో ఒక వికలాంగ మహిళను సైతం వదలకుండా రేప్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో, అదే నంద్యాలలో అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, 10 సంవత్సరాల ముక్కు బచ్చలారినటువంటి బాలికను రేప్ చేయటం, కనీసం ఆ పాప యొక్క శవం ఆచూకీ కూడా నేటికి తెలియకపోవటం, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ వీకెండ్ విషయంలో ప్రధాన అంశాలకు కానిస్తే, ప్రొటెస్టర్స్ పోలీస్ క్లాష్ ఇన్ కోల్కతా, బీజేపీ కాల్స్ బంద్. బీజేపీ ఇచ్చినటువంటి బంద్ పిలుపు అనేది అక్కడ ఆ కోల్కతా నగరం పూర్తిగా స్తంభించిపోవటానికి దారితీసింది. రెండు పార్టీలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ సంఘటన ముగిసక ముందే, అయిపోకముందే మరొక ప్రధానమైనటువంటి అంశం కేరళకు సంబంధించి, సెలబ్రిటీస్ కి సంబంధించి, మోహన్ లాల్ రిజైన్స్, అమ్మా ప్యానల్ డిసాల్వ్డ్ ఓవర్ ప్లేన్స్. అంటే సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉంది, అవకాశాల కోసం వెళ్ళేటటువంటి మహిళలను లోబర్చుకునేటటువంటి యత్నం ఆ యొక్క హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు చేస్తారనేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఆరోపణలు అమ్మ ఆర్గనైజేషన్ మీద, మనకి కూడా తెలుగు ఫీల్డ్లో కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. అదే విధమైనటువంటి ఆర్గనైజేషన్ అక్కడ ఉంటే దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మోహన్ లాల్ రిజైన్ చేశారు. ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ వాజ్ ఆన్ ట్యూస్డే డిసాల్వ్డ్ అంటే పూర్తిగా రద్దు చేసేసారు. amid the growing
allegations of sexual assault. This is the point to be noted. Sexual assault and misbehavior against its members, its own members. అంటే దానికి సంబంధించినటువంటి సభ్యుల మీదే మరి ఈ పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ పదవులు అన్ని రద్దు చేస్తున్నాను, తాను కూడా దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే, all the 17 members of the committee, including President and senior actor Mohanlal, have submitted their resignation after an emergency online meeting of the actors' body decided that the committee should be disbanded over such allegations. The committee was elected in June and it had a tenure up to 2027. 2027 వరకు కూడా టెన్యూర్ ఉన్నటువంటి వాళ్ళు ఇంత త్వరగా వాళ్ళు రిజైన్ చేయటం అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. ఇక ఎస్సీ గ్రాంట్స్ బెయిల్ టు కవిత, మోర్ దాన్ 168 days, దాదాపు 5 నెలలకు పైగా జైలులో మ్రగ్గినటువంటి బిఆర్ఎస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారికి బెయిల్ ఇది మద్యం కేసులో లిక్కర్ స్కామ్ లో ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆవిడకి బెయిల్ ఇవ్వటం జరిగింది. బట్ ద బెయిల్ arises questions on fairness of probe. విచారణ జరిగిన తీరు మీదే అనేక రకాలైనటువంటి ప్రశ్నలని లేవనెత్తింది. The Supreme Court on Tuesday ordered BRS leader K. Kavita's release on bail forthwith in the politically charged Delhi liquor political case, which saw high-profile arrests, including of Delhi Chief Minister Arvind Kejriwal, just days ahead of the Lok Sabha election in April. So, however, after giving the bail, the bench raised some questions. That is, the main question is, the bench of justices B.R. Gawai and K.V. Viswanath accused the central agencies of following a pick and choose policy on who to be dropped and whom to be made accused. ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. అంటే ఎవరి మీద నేరం ఆపాదించవచ్చు, ఎవరి మీద నేరం లేకుండా తీసివేయవచ్చు అనేది మీరు పొలిటికల్ కంపల్షన్స్ గా మారుస్తున్నారా, ఎవరిని సాక్షులుగా ఉంచవచ్చు, ఎవరిని ముద్దాయిలుగా ఉంచవచ్చు. ఎందుకు వేశారంటే పేరును కూడా ప్రస్తావించారు. ప్రస్తావించినటువంటి పేరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ముందు ముద్దాయిగా ఉన్నాడు, ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నికయ్యాడు, అంటే ఎన్డీఏ ఎంపీగా ఎన్నికయ్యాడు, కూటమి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆ ముద్దాయి కాస్త సాక్షి ఎలా అయిపోయాడు? ముద్దాయిని సాక్షిగా మారుస్తారు, సాక్షిని ముద్దాయిగా మారుస్తారు. అంతా మీ ఇష్టమేనా? అంటే విచారణ అనేది ఈ విధంగా సాగుతుందా అని చెప్పేసి సిబిఐని గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రశ్నించటం ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక మీకు ఇందాకే చెప్పాను, మనం తెలుగు పేపర్ల గురించి చూసుకుంటే చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా ఉన్నాయి అనేసి మీకు చెప్పడం జరిగింది. కాదంబరి జత్వాని అనేటటువంటి ముంబైకి చెందినటువంటి నటి, ఆ నటి తన యొక్క నేచరే ఎలాంటిదో
ఈ రోజున సోషల్ మీడియా ద్వారా, నెటిజన్ల ద్వారా ఆవిడ యొక్క పుట్టు పూర్వోత్తరాలను వెలికితీసి బయటపడే, ఆవిడ జీవితాన్నే బయటపడేసేటటువంటి దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అత్యంత దిగజారుడుతనంతో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలకి గోతులు తవ్వాలని, వీళ్ళేదో నీతిమంతులుగా నీతులు పలుకుతూ వైఎస్ఆర్సీపీ నేతల మీద బురద జల్లేటటువంటి క్రమంలో భాగంగా ఎప్పుడో ఎక్కడో విద్యాసాగర్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పారిశ్రామికవేత్త ఆమెను పిలిపించాడట, ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడంట. ఆమె అతని ద్వారా అనేక డబ్బులు పొందిందంట. ఆ డబ్బులు పొందినటువంటి దాని విచారణ జరపండి అని చెప్పేసి కొత్తగా వీళ్ళు అనేక రకాలైనటువంటి ఆరోపణలు జోడిస్తూ, అంటే వైఎస్ఆర్సీపీ మీద అవినీతి ఆరోపణలు ప్రజలు యాక్సెప్ట్ చేయటంలా. ఎందుకంటే అవినీతి గురించి చూస్తే అవినీతి అనకుండా తెలుగుదేశం పార్టీ అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అవినీతి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ మీద టీడీపీ వాళ్ళు చేస్తుంటే పెద్దగా పట్టించుకోవట్ల. అందుకని ఈ సెక్సువల్ ఆరోపణలు, అందగత్త అయినటువంటి ఆవిడని ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడుకొని ఏదో చేశారనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో చొప్పించడం కోసం వీళ్ళు దాన్ని ఒక ఐటమ్గా తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నోటి వెంట ఈ కాదంబరి జత్వాని పేరు రావడం అంటే ఇంతకన్నా దిగజారుడు మరొకటి ఉండదు. ఎందుకంటే కాదేది కవిత కనర్హం అని చెప్తారు శ్రీశ్రీ గారు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాడుకోవడానికి ఏది కూడా మనం వదిలిపెట్టొద్దు, ఏదొచ్చినా సరే. ఎందుకంటే మనం చేయటానికి ఏమీ లేదు, ఇక్కడ సంపద సృష్టి లేదు, బూడిద లేదు, ఇవన్నీ వట్టి మాట లేదు, అధికారంలోకి రావడం కోసం చెప్పాం మనం. కాబట్టి కాలయాపన చేయాలి, కాలక్షేపం చేయాలి, ఊరికే ఉంటే సరిపోదు కదా. వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేస్తూ బురదలు చేస్తూ కాలక్షేపం చేయాలనేటటువంటి ఒక వ్యూహానికి పదును పెట్టినట్టుగా ఉంది. ఇక్కడ ఈ పత్రికను ఒకసారి చూడండి. ఈ రాష్ట్రంలో ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం, గుడ్లవల్లేరులో ఒక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 100 మంది ఆడపిల్లల వాళ్ళని అసాల్ట్ చేస్తూ, అంటే వాళ్ళ యొక్క శరీర అవయవాలను రహస్యంగా చిత్రీకరిస్తూ వాళ్ళ స్నానపు గదుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్నానపు గదుల్లో వాళ్ళకి తెలియకుండా సీసీ కెమెరాలను అరేంజ్ చేసి మరి వాళ్ళని పిక్చరైజ్ చేసి వాట్సాప్లో వాళ్ళ యొక్క నగ్న చిత్రాలను పంపిస్తూ దుర్మార్గం చేస్తుంటే, వాళ్ళ యొక్క అసలు కళాశాలకు వెళ్ళాలంటేనే ఆడపిల్లలు భయపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు తయారైతే దానిని మాత్రం ప్రస్తావించదు ఈ మీడియా. అదే ఇది హిందూ పేపర్ అండి. ఈ పేపర్లో చూడండి, ఫస్ట్ ప్రయారిటీ గుడ్లవల్లేరు అంశానికి ఇచ్చారు. గుడ్లవల్లేరు, కెమెరాస్ ఇన్ గర్ల్స్ హాస్టల్ టాయిలెట్, పోలీస్ సస్పెక్ట్ రోల్ ఆఫ్ 2 కాలేజ్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ఏ గర్ల్. ఇది మరి దారుణం. ఇంక్లూడింగ్ ఒక అమ్మాయే కారణం అంట. సరే, ద కాలేజ్ బిలాంగ్స్ టు టీడీపీ లీడర్. సో టీడీపీ దన్ను చూసుకొని అధికారంలో ఉందనేటటువంటి ధైర్యంతో ఈ నేరం జరుగుతూ ఉందనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ప్రయారిటీ చూడండి, ముందు దానికి ఇచ్చారు ఫస్ట్ ప్రాధాన్యం, తర్వాత రెండో అంశంగా దీన్ని తీసుకున్నారు. కానీ మన వాళ్ళు అట్లా కాదే, ఆంధ్రజ్యోతి తీసుకోండి, ఈనాడు తీసుకోండి, వాళ్ళు ఫస్ట్ దీన్ని
కాదంబరి జత్వాని అంశాన్ని హైలైట్ చేస్తారు. అంటే కాదంబరి జత్వాని అనేటటువంటి ఆవిడ పరాయ రాష్ట్రానికి చెందినటువంటి ఆవిడ ప్రయోజనాలు వీళ్ళు కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముక్కుపచ్చలారినటువంటి పిల్లలు కళాశాలకు చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నా వీళ్ళకి పట్టవు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనం కావాలి, ప్రతిపక్షం లేకుండా ఉండాలి, వైఎస్ఆర్సీపీ అనే దాన్ని ప్రజల మనసులో నుంచి అదృశ్యం చేయాలి. ఇది వీళ్ళకి కావాల్సింది. ఇక్కడ హిందూ రాసినటువంటి దాన్ని మనం చూస్తే పోలీస్ సస్పెక్ట్ ద రోల్ ఆఫ్ 2 senior students including a girl student of Seshagirrao Gudlavalleru Engineering College in Krishna district of Andhra Pradesh in the alleged fixing of hidden cameras in the girls toilet of college hostel. ఎంత దారుణం అండి. ఆడపిల్లల్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు వాళ్ళ చిత్రీకరించే విధంగా సీసీ కెమెరాలని బిగించారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సమస్య రాష్ట్రంలో మరి ఏమన్నా ఉంటుందా? ఇది వీళ్ళకి పట్టదు. దాన్ని తీసేసి ముంబై సినిమా నటి ఆవిడ గురించి ఈ గూగుల్లో చెక్ చేసి వెతికిన తర్వాత ఆవిడ ఎంతటి ఘనాపాటో హనీ ట్రాప్ చేసి ఏ విధంగా పారిశ్రామికవేత్తల దగ్గర సినీ సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు లాగేస్తుందో చక్కగా చెప్పారు, శోధించారు. ఇక్కడ చూడండి, యాక్టర్ సీక్స్ యాక్షన్ అగెన్స్ట్ పొలిటికల్ లీడర్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ఫాల్స్ కేస్ హెరాస్మెంట్. వీళ్ళు చాలా ఆనెస్ట్ గా రాశారు. యాక్టర్ సీక్స్ యాక్షన్ అంటే ఆ కాదంబరి జత్వాని చర్యలు తీసుకోండి అని చెప్పేసి అడుగుతా ఉంది. ఎందుకు అడుగుతా ఉంది? ఎప్పుడు అడిగింది ఈవిడ? ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆవిడికి భరోసా దొరికింది కాబట్టి ఇప్పుడు అడుగుతా ఉంది. పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ఫాల్స్ కేస్ హెరాస్మెంట్. ఆమె మీదంట ఫాల్స్ కేసు పెట్టారంట. సరే, ఫాల్స్ కేసు పెట్టారని అనుకుందాం. అది హెరాస్మెంట్ కేసు, అది సివిల్ అవుతుందా? ఆ ఫాల్స్ కేసు ఫాల్సా రైట్ అనేది తేల్చాల్సింది ఎవరు? కోర్టు వారు కదా. పోలీసులకు అంత అత్యుత్సాహం దేనికి? పోలీసుల దగ్గరకు ఆమె వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అంటే పోలీసు వ్యవస్థ అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంటుందా? పోలీసు వ్యవస్థ అనేది దానికి ఉండేటటువంటి గౌరవాన్ని అది కాపాడుకోదా? ఇక్కడ చూడండి, బాలీవుడ్ యాక్టర్ కాదంబరి జత్వాని మెట్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హియర్, we do understand that, police commissioner SV Rajashekar Babu on Friday and lodged a complaint alleging that KVR means Vidyasagar, a political leader and film producer, had filed false cases against her and her parents, alleging that a few police officers also conspired with Mr. Vidyasagar and harassed them. She sought action against them. So how did she get this kind of support from the government? గవర్నమెంట్ నుంచి ఇంత సపోర్ట్ ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిగ్గు విడిచి దిగజారిపోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక, ప్రజలకు హామీలు ఇచ్చారు, పెన్షన్స్ అన్నారు, ఒక్క పెన్షన్స్ తప్ప సూపర్ 6 ఎత్తేశారు. మరి వీటిని ప్రజలు ప్రశ్నించేటటువంటి అవకాశం లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళు కాలక్షేపం చేయాలనుకుంటున్నారన్న దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. ఇంకా మరొక ప్రధానమైనటువంటి అంశం తీసుకుంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఏంటంటే జాతీయ స్థాయికి పోతే బీజేపీ వాన్స్ కంగనా ఫర్ కామెంట్స్ ఆన్ ఫార్మర్స్ యాజిటేషన్. ఫార్మర్స్ యాజిటేషన్ మీద రైతుల గురించి చిన్న చూపుతోటి ఆవిడ మాట్లాడింది.
ఆ యాజిటేషన్ గురించి ఆవిడ మాట్లాడితే వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ చూడండి. ఆ యొక్క 3 ఆర్డినెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడినప్పుడేమో వాళ్ళని అణిచివేసింది భారతీయ జనతా పార్టీ. విపరీతమైనటువంటి ప్రయత్నం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వెనక్కి తీసుకుంది. సరే, దాని మీద వీళ్ళు భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చేసినటువంటి కామెంట్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, ద బీజేపీ ఆన్ మండే distanced itself from controversial remarks on the farmers' agitation made by its MP and actor Kangana Ranaut, declaring that she was not authorized to make such statements on behalf of the party. అంటే వాళ్ళకి మరక అంటితే మాత్రం ఆ స్టేట్మెంట్తో వాళ్ళకి సంబంధం లేదంట. దానికి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం చూడండి. ద బీజేపీ ఈజ్ కమిటెడ్ టు ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అండ్ సోషల్ హార్మనీ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఈ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నోటి వెంట మనం నిత్యం వినేటటువంటి మాటలు. ఆయన నిత్యం వింటూనే వర్గాల మధ్య మన మధ్య ఏ విధంగా చిచ్చులు పెడతా ఉన్నాడు అనే సంగతి మనందరం కూడా గమనించాలి. సరే, మిత్రులందరూ కూడా ఈరోజు జరిగినటువంటి విషయాల్ని పూర్తిగా గమనించి మరొక ప్రధానమైనటువంటి అంశం ఇది చూడండి. మోపిదేవి, వేదమస్తానరావు రిజైన్ యాజ్ వైఎస్ఆర్సిపి ఆర్ఎస్ మెంబర్స్. రాజ్యసభ మెంబర్స్ గా వాళ్ళిద్దరు రిజైన్ చేశారు. మనం చూసాం, అసలు మొత్తం 11 మందిలో వైవి సుబ్బారెడ్డి గారు తప్ప మొత్తం వెళ్ళిపోతున్నారని చెప్పేసి రాసుకొచ్చారు. మరి వీళ్ళిద్దరు ప్లాన్స్ వీళ్ళకున్నాయి. ఈయన నాకు తెలిసి మోపిదేవి వెంకటరమణ గారికి ఈజ్ ఇంటరెస్టెడ్ ఆన్ స్టేట్ పాలిటిక్స్. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో చురుకుగా ఉండాలి అని చెప్పేసి ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయాన్ని ఇక్కడ అంగీకరించలేదు కాబట్టి ఆయన అవతల వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి నేను కేంద్రానికి పంపించాం, రాష్ట్రంలోనే నిన్ను చురుగ్గా చూసుకుంటాం అన్నారు కాబట్టి ఆయన వెళ్ళారు. ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదు. ఆయన నాకు ఇంట్రెస్ట్ స్టేట్ పాలిటిక్స్ తోటి అవకాశం ఇవ్వమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి నేను తెలుగుదేశానికి వచ్చానన్నారు. అదేవిధంగా వేదమస్తానరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 32 సంవత్సరాల పాటు నేను తెలుగుదేశంలో ఉన్నాను. ఆ తెలుగుదేశం పార్టీలోకి మరలా రావటం అనేది స్వగృహ ప్రవేశం అన్న ఆనందంగా ఉంది. అయితే ఇంకా నిర్ణయించుకోలేదు, కొంచెం ఆలోచించుకొని నేను ఏ పార్టీలోకి వెళ్ళాలనేది చెప్తానని చెప్పేసి చెప్పారు. ఇది చాలా డిగ్నిఫైడ్ గా వీళ్ళు ప్రజెంట్ చేశారు. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీస్ మోపిదేవి వెంకటరమణ అండ్ వేద మస్తానరావు సబ్మిటెడ్ their resignations to రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ థర్స్డే. ఇంతవరకు బాగానే ఉంది, వాళ్ళ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంది. కానీ మన తెలుగు పత్రికలు ఏమి చేసినాయండి, ఏ విధంగా చేసినాయండి? వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరితో పాటు మొత్తం బోలోమంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఎవ్వరు కూడా అక్కడ ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు. ప్రజలు అసహించుకుంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డితో ఉంటే అనేటటువంటి విధంగా వీళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చారే. ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఇంకా మనం ఈ పత్రికలను చదవాలా? వీళ్ళు చాలా ఆనెస్ట్ గా చెప్పారు. అతనేమో 32 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. ఇతనేమో మోపిదేవి గారేమో నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు, అయినా కానీ నాకు రాష్ట్ర రాజకీయాల మీద ఆసక్తి ఉంది, ఆయన నన్ను ఢిల్లీకి పంపడం నాకు నచ్చలేదని స్ట్రైట్ గా చెప్పారు. ఇంకా దానికోసం మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేయాల్సినటువంటి అవసరం ఏంటి?
అంటే మీ అవసరాల కోసం మీ పత్రికలు లేదా మీ చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ను కూడా మీరు నాశనం చేస్తారా? వాళ్ళొచ్చి మీడియా ముందుకొచ్చి వివరణ చెప్పుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పిస్తా ఉంటే ప్రజాస్వామ్యం ఎట్టిపోతుంది? ఎంత దుర్మార్గం ఇది! పబ్లిక్ ప్రజలంతా కూడా మీడియాకి తన బాధ్యతను గుర్తు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నమస్తే మిత్రులారా.